హొబ్బెర కొడుకు ఫస్ట్ నాడే 7,46,000 అప్లికేషన్ల. ఈ లెక్కన 10 రోజులల్లా ఎన్ని గణం రావాలే? అందులో ఎక్కువ మటుకు మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకే దరఖాస్తులు పెడుతురట. ఇస్తుర్రంటే ఎవరికైనా ఆశ ఉంటది కదా. మళ్ళా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఆఖరికి ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరిగిరి. ఇప్పుడు సీదా ఊర్లకే వచ్చి అప్లికేషన్లు తీసుకుంటుండే వరకు మునం పెట్టి ఇస్తుర్రన్నట్టు. మరి రెండో నాడు ఎట్లా నడిచిందో తెలుసుకోవాలి కదా. ఇవాళ కూడా జోరుగా నడిచింది దరఖాస్తులు ఇచ్చాడు. ఇంట్లో ఎందరున్నా అన్ని గ్యారెంటీలు కావాలనుకున్నా నింపాల్సింది ఒకటే కాగితము. దేనికోసం అప్లికేషన్ పెట్టిరని అడిగితే చాలా మంది చెప్పింది ఇందిరమ్మ ఇళ్ళ కోసం. ఇక్కడ గోదాం మాకు ఇల్లు లేదు, కిరాయి కొంప. ఎంతకన్నా కిరాయి కట్టాలి బిడ్డ. మాకు భూమి లేదు, జాగలేదు. ఇల్లు గురించి రాపించుకోండి. నేను చాలా అప్లికేషన్లు పెట్టిన, చాలా రిసిప్టులు కూడా ఉన్నాయి నా దగ్గర. నాకు ఇంతవరకు రాలేదు. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళని వస్తాయని ఆశ. 6 గ్యారెంటీలలో మీకు ఎన్ని కావాలని అడిగితే అన్ని కావాలి బిడ్డ. ఏం పథకం పింఛన్ అయితే వస్తుంది బిడ్డ. పింఛని అభయస్తాం అన్ని. కొన్ని ఊళ్ళ ఇంటికే అప్లికేషన్ తెచ్చిస్తుంటే కొన్ని ఊళ్ళ అందుతలేవట. హీగేమున్నది దరఖాస్తుల దందా కూడా సురువు చేసిరు పుణ్యాత్మలు. అందరు ప్రతి ఒక్కరు జిరాక్స్ సెంటర్ లోపల జిరాక్స్ తీసుకున్నారు. 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి జిరాక్స్ చేస్తున్నారు. ఇట్లా అమ్మినందుకే నిన్నొకల మీద కేసు అయిందిరా నాయన. జర ఫైలము గంత రిస్క్ ఎందుకు, ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకున్నా నడుస్తుందని సర్కారు చెప్తే కొందరు జల్లయ్యి అంటురాట. జిరాక్స్ అప్లై చేస్తున్నారు. కలర్ వే ఉన్నాయి, మున్సిపల్ నుంచి వచ్చినవి చేస్తామని అన్నారు. గ్యాస్, ఎలక్ట్రిసిటీ అన్ని డాక్యుమెంట్స్ కావాలి, లేకుంటే తీసుకోమంటున్నారు. అగో ఇదెక్కడి కథ. కాగితం నింపి ఆధార్ కార్డు, రేషన్ కార్డు పెడితే చాలా. మళ్ళా గిదేంది ఆడాడ గిసొంటి జరుగుతున్నా. ఎక్కువ మంది అయితే ఇదే మంచి పద్ధతి అంటున్నారు. ఆఫీస్ లో చుట్టూ తిరిగే తిప్పలు తప్పినందుకు అధికారులే మన బస్తీలకు వచ్చి, మన వాడలకు వచ్చి తీసుకోవడం ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఇంత ముందు అయితే మీ సేవల దగ్గరికి వెళ్ళి లైన్లు నిలబడి ఇబ్బంది పడేవాళ్ళు జనాలు. ఇప్పుడైతే ఏ డివిజన్ కావి డివిజన్ లాగా ఊర్లలో కూడా మంచి గ్రామ సభల్లాగా పెట్టిల్లు. ఇది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. 6 అవకాశాలు అయితే వస్తాయని మాకు గ్యారెంటీ నమ్మకం ఉంది. అయితే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి, లేకుంటే సర్కారు పథకాలు అందేయని మీ సేవా సెంటర్ల కాడ లైన్లు కడుతున్నారు కదా. ఇదే ముచ్చట ఆఫీసర్ అని అడిగితే గిట్లా అంటున్నారు. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి. రేషన్ కార్డు లేని వాళ్ళు లేదు అని దానిలో అప్లికేషన్ రాసినా అది అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ అప్లికేషన్ కూడా తిరస్కరించబడదు. ఆల్రెడీ రైతు బంధు వస్తున్న వాళ్ళు, పింఛన్లు తీసుకునేటోళ్ళు కొత్త దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు డబల్ పెట్టకుండ్రి. మళ్ళా శనివారం దాకా టైం ఉన్నది. ఆత్రమాత్రం చేయకుండా నింబలంగా దరఖాస్తు చేసుకోండి.